ఫ్యామిలీ చాలా ఇష్టంగా ఒక చిన్న డాగ్ని ఇంటికి తెచ్చుకుంటారు. అయితే నెక్స్ట్ డే ఆ ఇంటి యజమాని ఆ చిన్న డాగ్ని తీసుకొని వాకింగ్కి వెళ్ళి ఒక 15 మినిట్స్ తర్వాత ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ యజమాని భార్య ఆ ఇద్దరిని అబ్జర్వ్ చేసి ఏమడుగుతుందంటే, ఏమండి మీరు చూడడానికి చాలా నీట్గా కామ్గా ఉన్నారు, కానీ మన చిన్న డాగ్ ఎందుకు అంత ఆయాసపడుతుంది అని అడుగుతుంది. అప్పుడు ఆ యజమాని ఏం చెప్తాడంటే, ఇప్పుడు మన చిన్న డాగ్కి కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. ఎవరైనా వ్యక్తులు కనిపిస్తే వెళ్తుంది, ఏదైనా ఫుడ్ కనిపిస్తే వెళ్తుంది, తనలాంటి చిన్న చిన్న డాగ్స్ కనిపించినా కూడా వెళ్తుంది. సో ఈ డిస్ట్రాక్షన్స్తో పాటు అది నాతో పాటు వాకింగ్కి వచ్చింది, మళ్ళీ ఇంటికి వచ్చింది కాబట్టి అది ఎక్కువగా అలసిపోయింది, నేను ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా నేరుగా వెళ్ళి వచ్చాను అని చెప్తాడు. సో ఈ స్టోరీ నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనం కూడా ఎక్కువగా డిస్ట్రాక్షన్స్కి గురైనట్లయితే, మన డిస్ట్రాక్షన్స్ ఏంటి మరి అంటే మొబైల్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, వీటిలో టైం స్పెండ్ చేస్తాం. ఇంతే చాలన్నట్టు మన ఫ్రెండ్స్తో చిట్ చాట్ ముచ్చట్లు, బయటికి షికార్లకి, పార్టీలకి. ఎప్పుడైతే ఇలా మనం డిస్ట్రాక్ట్ అయిన తర్వాత మనం చదువుదాం అనుకుంటామో, అప్పుడు ఆ చిన్న డాగ్ ఎలా అయితే ఆయాసపడి అలసిపోయిందో, మనం కూడా అలాంటి అన్ని డిస్ట్రాక్షన్స్కి గురైన తర్వాత మన గోల్ మీద ఫోకస్ చేస్తే మనం కూడా అలసిపోయి మన గోల్ మీద 100% ఫోకస్ చేయలేకపోతాం. కాబట్టి మీరు మీ గోల్ని అచీవ్ అయ్యే వరకు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా నేరుగా ఆ యజమానిలాగా మీ గోల్ మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా అలసిపోకుండా మన గోల్ని అచీవ్ చేయొచ్చు. సో మరిన్ని స్టడీ స్కిల్స్ అండ్ పేరెంటింగ్ టిప్స్ కావాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.